హలో వ్యూవర్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకరు ఖచ్చితంగా సఫర్ అయ్యే ప్రాబ్లం ఇది పైల్స్. ఈ పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి, వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఫుడ్ హ్యాబిట్స్ తోటి వీటిని తగ్గించుకోవచ్చా, లేకపోతే ఎట్లాంటి మెడిసిన్స్ ఉంటాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు వెల్లంకి శ్రీనివాసరావు గారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, చాలా మంది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్యామిలీలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ పైల్స్ అనేవి ఎందుకు వస్తాయండి? అసలు దానికి కారణం ఏంటి? మనకి ఎక్కువ సమస్యలు ఇవాళ వస్తున్నాయన్నీ డైట్ వల్లే. అందులోనూ ఈ పైల్స్ ఉన్నవాడు ఏంటంటే డైట్ అంత హార్డ్ ఐటమ్స్ తీసుకుంటారు, మసాలాలు ఉప్పు కారాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాగే డీప్ ఫ్రైస్ బాగా నూనెలో వేపినవి ఎక్కువ పదార్థాలు తీసుకుంటుంటారు. దీనితో జంక్ ఫుడ్స్ ఉన్నాయి. బయటికి వెళ్ళారంటే బిర్యానీ తినాలి, లేకపోతే నూడిల్స్ తినాలి, అది అంతా గమ్మి సబ్స్టెన్స్. అరుగుదల సరిగ్గా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మోషన్ వాటర్ కూడా తక్కువ తీసుకుంటారు వీళ్ళు. ఈ కొంచెం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, వాటర్ తాగట్లేదు, చాలామంది తగ్గించేశారు. ఏదో ఒకటి బయట కూల్ డ్రింక్ అయితే ఇష్టపడుతున్నారు కానీ వాటర్ తాగట్లేదు. కానీ ఎక్కడైనా వాటర్ తాగాలి. వాటర్ ఎంత తాగితే అంత మంచిది పైల్స్ సమస్య ఉన్నవాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది మోషన్ అనేది. ఎప్పుడైతే వీళ్ళు వాటర్ తక్కువ తీసుకున్నారో వాటర్ సరిపోక అది హార్డ్ అయిపోయి లోపల టైట్గా ఉండి బయటికి వెళ్ళకపోతే ఏం చేస్తారు, వీళ్ళు బలవంతంగా ముక్కుతూ ఉంటారు. బలవంతంగా బయటికి పంపించేటప్పుడు అది హార్డ్ సర్ఫేస్ లోపల నుంచి బయటకు వస్తుందంటే ఆ ఎడ్జి దగ్గర పైల్స్ ఎక్కడైతే ఏర్పడుతున్నాయో ఆ ఎడ్జి దగ్గర టైట్గా రఫ్గా క్రష్ అయిపోతూ ఉంటుంది. ఆ చర్మం అంతా కూడా క్రాకులు కూడా వస్తాయి, ఫిషర్స్ అంటారు వాటిని. అంటే అప్పుడు బ్లడ్ కూడా అవుతుంది, దాన్ని రక్తమలలు అంటారు, అంటే హెమరాయిడ్స్. సో ఈ ఒక్క చిన్న సమస్యని హార్డ్గా నెట్టడం వల్ల పైల్స్ అనేవి తయారవుతాయి. బయటికి వచ్చేటప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ముక్కి ఒక చిన్న పాయింట్ ఒకటి బయటకు వస్తాయి, మొలకలుగా బయట. అవి ఎక్స్టర్నల్ పైల్స్. లోపల ఉన్నప్పుడు ఇంటర్నల్ పైల్స్. ఎప్పుడైతే ఇవి బాగా హార్డ్ సర్ఫేస్ బయటికి నెట్టుతూ ఉన్నారో మలాన్ని, అందులోంచి బ్లీడింగ్ అవుతుంటే రక్తమలలు, హెమరాయిడ్స్ అంటారు. ఇది ఇంకా నెగ్లిజెన్స్ చేస్తే, అప్పటికి జాగ్రత్త తీసుకోకపోతే, కొంతమందికి సిగరెట్ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే సమస్య వస్తుంది. జనరల్ పబ్లిక్లో ఆ సమస్య వచ్చే కారణం డైట్, నీళ్ళు తీసుకోకపోవడం, ఇట్లాంటి మసాలాలు ఎక్కువ వాడటము, ఉప్పు కారాలు ఎక్కువ వాడటము, డీప్ ఫ్రైస్ వాడటం, అరుగుదల లేని పదార్థాలు. ప్రతి మనిషి పొద్దున్న లేవగానే వేడివేడి నీళ్ళు తీసుకోవాలి. వేడివేడి నీళ్ళు తీసుకుని కొంత ఈ సమస్య రిలీఫ్ వస్తుంది. ఒకసారి సమస్య వచ్చిన తర్వాత నెగ్లిజెన్స్ చేస్తే ఇది లూటీలు, భాగంధరం అంటారు. ఫిస్టులా అనేది ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. పైల్స్లోనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి సీట్లో ఆ పిర్రల్లో బెజ్జాలు ఏర్పడిపోయి దానిలోంచి చీము గారుతుంది. దీనికన్నిటికి కారణం పైల్సే. ఫస్ట్ అక్కడే మనం దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఇక్కడ దాకా రాదు. మీరేం చేయాలంటే నేను చెప్పిన పదార్థాలు తగ్గించేసేసుకొని మంచిగా వాటర్ తీసుకుంటా. ఒకసారి సమస్య వచ్చినాక ఆటోమేటిక్గా దాన్ని మనం ఓన్లీ డైట్తో చేయలేము. దానికోసం ఏం చేయాలంటే మనం ఒక ప్రోడక్ట్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడాలి. అది పైలో ఊర్జా. ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జా అనేది ఎంతోమంది వాడారు, మాకు ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది మా ప్రమోషన్స్ చూసి. ఎలా ఉందంటే ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళందరికీ పైల్స్ సమస్య చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. ఎంత సమస్య ఉన్నా కూడా 1 month or 1.5 months అంత బాగా తగ్గుతుంది, అంత ఫాస్ట్గా తగ్గుతుంది, చాలా తొందరగా రికవరీ అవుతుంది. అయితే దీంతో పాటు నేను చెప్పిన ఆహార నియమాలు కూడా పాటించాలి. ఏ సమస్యకైనా ఆహారం పాటిస్తూ బీ బెటర్ వారి పైలో ఊర్జా వాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఫిషర్స్ సమస్య ఉన్నవాళ్ళు, అంటే క్రాక్స్ వచ్చి రక్తం కారుతున్న రక్తమలలు, హెమరాయిడ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా రిలీఫ్ వచ్చేసింది. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఎండింగ్లో బయటకు మలం వచ్చే చోట హోల్ ఉంటుంది, ఆ గుదము అంటారు, అక్కడ ఎవరికైతే హార్డ్ అయిపోయి బయటికి పిలకల్లాగా రావడం ఇలా ఉందో వీళ్ళందరికీ అది మెత్తపరుస్తుంది. మనం లోడ్ తగ్గిస్తాం ఆహారంలో, ఇది మెత్తపరుస్తుంది. ఆ కణజాలాన్ని మెత్తపరిచి దాన్ని స్మూత్గా ఇదివరకు ఉన్న తన రికవరీకి వెళ్ళేటట్టుగా హెల్ప్ చేస్తుంది. సో ఏమవుతుందంటే ఆ బయటకు వచ్చిన పైల్స్ కూడా కరిగి మెత్తపడిపోయి ఆ పేగుల్లో కలిసిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఇంత మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగింది ఏంటి అంటే మార్కెట్లో ఇవాళ అమెజాన్లో చాలామంది, అసలు పైల్స్ లేనివాళ్ళు లేరు కాదు, చాలామందికి ఉంది. ఇవాళ పైల్స్ కోసం వెతికినప్పుడు అమెజాన్లో టాప్ ట్రెండింగ్లో కనిపిస్తుంది బీ బెటర్ వారి పైలో ఊర్జా. ఊర్జా అంటే శక్తి, మూలికల యొక్క శక్తి దీంట్లో దాగి ఉంది. కాబట్టి ఎవరైతే పైల్స్కి బీ బెటర్ వారి పైలో ఊర్జా వాడుతున్నారో వీళ్ళందరికీ కూడా పైల్స్ సమస్య తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. సో మరి డాక్టర్ గారు, ఈ మెడిసిన్ ఎట్లా వాడాలంటారు? ఈ మెడిసిన్ మనకి డైట్తో పాటు నేను చెప్పినట్టుగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ కాస్త స్మూత్
ఆహారం తీసుకుంటూ ఉదయము సాయంత్రము ఆహారానికి ఒక గంట ముందు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి. ఒక గంట తర్వాత బాడీలో ఏదైతే తింటున్నారో అదంతా డైజెషన్ అయిపోయి స్మూత్గా బయటికి వెళ్ళిపోదు, ఆ సమస్య తగ్గిస్తుంది. మరీ హెవీగా ఉందండి, బ్లీడింగ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఉదయం 2 సాయంత్రం 2 కూడా తీసుకోవచ్చు. తినడానికి ఒక గంట మినిమం గంట ముందు వేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి. సమస్య తీవ్రతను బట్టి 1-2 టాబ్లెట్ కూడా వేయచ్చు. మరి ఇది ఆయుర్వేద మెడిసిన్ కదా డాక్టర్, మరి ఇది అందరికి పడిద్ది అంటారా? చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద నుంచి వస్తుంది, ల్యాండ్ నుంచి. మన మెడిసిన్ కూడా ల్యాండ్ నుంచే రావాలి, అంటే మొక్కల ద్వారానే రావాలి, ల్యాబ్ నుంచి కాదు. అందుకని ఆయుర్వేదమే సరైన పరిష్కారం. దానికి మంచి కంపెనీ బీ బెటర్ వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ చేసి చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ పైలో ఊర్జా అనేది ఎక్సలెంట్గా పనిచేసింది. బీ బెటర్ వారి పైలో ఊర్జాలో ఎట్లాంటి మూలికలు ఉన్నాయండి? పైల్స్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్లో బాగా ఉపయోగపడేది అసలు ఫస్ట్ థింగ్ ఏరండ తైలం. ఏరండ తైలం అంటే మనకి ఆముదం. ఇదివరకు రోజుల్లో చిన్నప్పుడు ఆముదం పోస్తే మోషన్ ఫ్రీ అయిపోయి ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఎవరు దాన్ని అంటుకోవట్లేదు. కానీ ఆముదం చాలా బాగా పైల్స్ని కంట్రోల్ చేస్తుంది, మోషన్ కూడా ఫ్రీగా అయిపోయి అరుగుదల బాగుండేటట్టు చేస్తుంది. ఈ ఏరండ తైలంలోనే దీన్ని పాకం చేశారు. 8 మూలికలు, సొంటి, గుడూచి, పామార్గ, ఇలాంటి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్, మొత్తం చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏరండ తైలం అంటే ఆముదంలో తైలపాక విధిలో తీసి దాని ఎక్స్ట్రాక్ట్ అంటే ఆ పవర్ అంతా కూడా నూనెలోకి వస్తుంది, దాంతో క్యాప్సూల్ చేస్తారు. సో ఇవేంటంటే సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ ఆయిల్తో తయారు చేశారు కాబట్టి ఇది వేసుకున్న వెంటనే మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది, ఏరండ తైలం ఉంది కాబట్టి. అలాగే ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జాలో ఉన్న ఈ మూలికలు ఆముదంలో డైల్యూట్ చేయబడి దానిలో తైలపాక విధిలో తయారు చేసి దాని పవర్ దానిలోకి తీసుకున్నారు, దాన్నే ఊర్జా అంటారు. ఆ శక్తిని నూనెలోకి తీసుకొని దాంతో క్యాప్సూల్స్ అవుతున్నాయి కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఓకే డాక్టర్ గారు, సో పైల్స్ అండ్ ఇట్లా ఈ పిస్టులా ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి బీ బెటర్ వారి పైలో ఊర్జా దాన్ని ఎలా వాడాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, శ్రీనివాసరావు గారు చెప్పింది విన్నారు కదండి. సో ఇప్పుడు బీ బెటర్ వారి పైలో ఊర్జా పైల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే యూస్ చేయొచ్చు. డాక్టర్ గారు చెప్పిన నియమాలని పాటిస్తూ మీరు చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉందన్నమాట. సో మరి దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.